అన్న నా పేరు హుస్సేన్, మాది నాగనూలు, నార్కల్ మండలం. మేము మాకు బిడ్డ, ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు నాకు. మా ఫస్ట్ బిడ్డకు బాబుకు ఇట్లా పుడితే మేము నీళ్ళపూరుకు అది మహబూబ్నగర్ పోయినాం. నార్కల్లో పుడితే దాన్ని ఏం చేసినామంటే బరువు తక్కువ ఉన్నాడు, కేజీ ఉన్నాడు. కేజీ ఉండడం వల్ల మహబూబ్నగర్ పోయి మహబూబ్నగర్లో 25 రోజులు ఉండేసి వచ్చినాం. వచ్చిన తర్వాత రీఛార్జ్ అయ్యి వచ్చినాక ఇంటికాడ పెట్టుకొని పిల్లల హాస్పిటల్కి చూపించుకొని మొన్న ఏమైందంటే నేను చిలకాడికి పొదటిల్లి వరదవాడు ఉండి ఎడ్లకు నీళ్ళు తాపిస్తాను పోయినా. మా భార్య మా బిడ్డ ఇద్దరు ఇంటికాడ ఉన్నారు. ఇంకా మా భార్య ఏమో బయట కూర్చున్నదంట. ఆమె బాత్రూమ్కి పోయింది. ఆమె బాత్రూమ్కి పోయి వచ్చి చూసుకునే వరకు రక్తం వస్తున్నదంట. అమ్మ అంటే అమ్మ వచ్చి చూసుకొని బయటికి ఎత్తుకొచ్చిండ్రు. నేను అప్పుడే చిలకాడ నుండి ఇంటికి టర్నింగ్ మళ్తున్నా రోడ్డు మీద. నాకు ఫోన్ చేసిండ్రు. నేను ఫోన్ చేస్తే నేను ఇంకా వచ్చి చూసుకొని అంబులెన్స్కి ఫోన్ చేసుకొని నార్కల్కి తీసుకొని పోయినాం. హాస్పిటల్ తీసుకొని పోతే వాళ్ళు మందులు అన్నీ ఇచ్చి ఈడ అవి లేవు మిషన్లు, బాబు కేజీ ఉన్నాడు, జర నీరపురికి వండి ఎందుకైనా మంచిదంటే, సార్ మాకు అక్కడ అంత దూరం అంటే మాకు తెలియదు కదా సార్ అంటే, ఏం కాదు అంబులెన్స్కి పంపిస్తాం, అంబులెన్స్కి ఇంట్లో ఛార్జీ ఎంత పెట్రోల్కి ఎంతనో కొంచెం దాన్ని ఉన్న కాడికి ఇచ్చుకో అని చెప్తే మేము వెళ్ళిపోయినాక వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. మంచిగానే ఉన్నాడు. ఇంకా ఏమైందో తెలియదు సార్ మాకు. ఇంట్లో మాత్రం ఇంకా వాళ్ళని ఉంచిపోయినాం కదా, ఎలక గడిచింది ఏమి గడిచిందో మాకు వాళ్ళు చూసుకోలేదు సార్. ఇంకా మాది పరిస్థితి ఇది. మాకు ఇక్కడ రోడ్డు ఇక్కడ మొత్తం ప్లాట్లు తీసుకున్నాడు సార్. మొత్తం మాది ఇల్లు లాస్ట్ కడకుంది. మా 4వ వార్డు కౌన్సిలర్ కూడా చెప్తే పట్టించుకోవట్లేరు. మాకు మొత్తం ప్లాట్లు తీసుకొని అవన్నీ చెట్లు మొత్తం ముంచినాయి. ఇంకా అట్టకెళ్ళి ఇంకా అన్నీ ఉంటాయి కదా సార్, అన్నీ ఇంకా చిలక అవి పందికొక్కుల లేకపోతే అన్నీ వస్తుంటుంటాయి. కాకపోతే ప్లాన్ ఇంట్లో లోపల ఇంట్లో వేసినాం కాబట్టి ఏమో చిన్న చిన్న ఎలకలే ఉంటాయి, అంత పందికొక్కలు అయితే రావు. మాది ఇదే జరిగింది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.